కర్నూలు జిల్లా నంద్యాలలో అక్రమ గుట్కా రవాణా చేస్తూ పట్టుబడ్డ కేసుల్లో నిందితుడికి V3 న్యూస్ ఛానల్తో కానీ అక్కడ జిల్లా మరియు స్థానిక ప్రతినిధులతో కానీ ఎలాంటి సంబంధాలు లేవని నిందితుడు కర్నూలు వెళ్లినప్పుడు తనకు తెలిసిన వారితో కార్ స్టిక్కర్ తెప్పించుకొని అతికించుకున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైందని నంద్యాల తాలూకా సీఏ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమ ఛానల్ స్టిక్కర్ను దుర్వినియోగం చేసినందుకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కర్నూలు జిల్లా స్టాఫర్ లక్ష్మీనారాయణ పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. సమాజ హితమే లక్ష్యంగా ఏర్పడ్డ V3 న్యూస్ ఛానల్ అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా నిలుస్తుంది తప్ప అక్రమాలకు పాల్పడే వారికి ఆశ్రయం ఇవ్వదని V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తోంది. నంద్యాల పట్టణంలో గత 2 రోజుల కిందట ఒక మారుతి కారు వ్యాన్లో మారుతి కారు వస్తూ ఉండగా తాలూకా పోలీసు వారు ఆటో నగర్లో పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో సోదాలు చేస్తే గుట్కాలు దొరకడం జరిగింది. ఆ గుట్కాలను స్టేషన్కు తరలించి కారును పూర్తిగా పరిశీలించగా అందులో ఒక V3 న్యూస్ స్టిక్కర్ను దొరకడంతో ఆ పోలీసు వారు V3 న్యూస్లో పనిచేస్తున్నాడనే కారణంతో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అంతేకాకుండా ఆ విషయం మేము తెలుసుకొని మా జిల్లా స్టాఫరు లక్ష్మీనారాయణ గారు, నంద్యాల రిపోర్టర్ అయినటువంటి హుసేన్ బాసాను నేను, ఏపీ బ్యూరో రమణా సార్ వారు మొత్తం స్టేషన్కు వచ్చి సిఐతో మాట్లాడి సిఐ దివాకర్ రెడ్డి సార్తో మా యొక్క స్పందన వినిపించి అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. యాక్చువల్గా అతను ఎవరో సుబ్బయ్య అని వ్యక్తి కూడా మాకు తెలియదు. యాక్చువల్గా మా యొక్క ఫంక్షన్కి వచ్చి మా ఛానల్ యొక్క ఫంక్షన్కి వచ్చి మా ఛానల్లో ఒక స్టిక్కర్ తెచ్చుకోవడం సిఐ దివాకర్ రెడ్డి సార్ వారు ఆ కారులో ఉన్న వ్యక్తిని కూడా అడగడంతో విచారణ చేస్తే అతను కూడా చెప్పడం జరిగింది, నేను V3 నా ఛానల్లో పని చేయడం లేదు, ఆ యొక్క ఛానల్ ఫంక్షన్కి వెళ్ళి నేను ఆ స్టిక్కర్ తెచ్చుకోవడం జరిగింది, ఆ స్టిక్కర్ అదే విధంగా నా కారులో ఉండిపోయింది, అది ఈరోజు బయటపడింది, నేను కూడా చూసుకోలేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నేను కర్నూలు జిల్లా మా స్టాఫర్ లక్ష్మీనారాయణ ఇద్దరం కలిసి మా ఛానల్ తరపు నుంచి మాకు అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అతని తరపున మా యొక్క ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సిఐ వారు కూడా ఈ ఫిర్యాదుని స్పందించి స్వీకరించడం జరిగింది. ఇట్లు నంద్యాల రిపోర్టర్ హుసేన్ బాషా, కెమెరామ్యాన్ బాబు. 4/15/2020 ఈ కేసులో సుబ్బయ్య అనేటువంటి గుట్కా కింగ్ పిన్ నంద్యాలలో పెళ్లి చేసుకున్నాడు, కర్నూలు వాస్తవ్యుడు. ఇతను చేసినటువంటి దందాలో V3 ఛానల్ యొక్క స్టిక్కర్ పెట్టుకున్నాడు అని చెప్పేసి కేసు నమోదైంది. సో ఈ V3 ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళు మాకు వచ్చి కంప్లైంట్ చేశారు, మా ఛానల్కి కానీ అది సంబంధం లేదని. సో వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెషన్ తీసుకున్నాము. అట్లే యాక్చువల్గా కూడా అతను కన్ఫెస్ చేయడంలో కూడా V3 ఛానల్కి సంబంధించిన వాళ్ళు కాదు, మా బావతో కలిసి నేను V3 ఛానల్ ఫంక్షన్కి పోయినాను, నేను రాజధాని పత్రికకు సంబంధించిన రిపోర్టర్గా ఉంటున్నానని తన ఐడి కార్డు చూపించినాడు. సో V3 ఛానల్లో పనిచేయనప్పుడు ఎట్లా తెలుసుకున్నాము అంటే ఆ ఫంక్షన్కి పోయినప్పుడు ఫంక్షన్లో వచ్చేటప్పుడు V3 ఛానల్ కడపలో ఓపెన్ అయినప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఎట్నో అతను ఛానల్ సంబంధించినటువంటి స్టిక్కర్ తీసుకున్నాడని, అది అట్లే కారు మీద అతికించుకోబట్టి లాక్డౌన్ టైంలో కూడా అట్లే ఉంచుకున్నాడని చెప్పినాడు. ఎనివే ఆ ఛానల్ యొక్క స్టిక్కర్ను మిస్యూజ్ చేయడం కూడా నేరం కాబట్టి ఆ విషయం అతనికి తెలిపినాము. ఆ మేరకు సెక్షన్స్ కూడా ఆర్డర్ చేసి అతని మీద చర్య తీసుకుంటున్నాము. ఈ V3 ఛానల్స్ వాడిని విట్నెస్గా చేర్చుకొని కేసు ముందుకు కొనసాగిస్తాం. సార్ మీ గుడ్ నైట్ సార్. నా పేరు దివాకర్ రెడ్డి అండి.